ఉండేనా ఊడేనా? మినిస్టర్ పదవిపై మంత్రుల్లో టెన్షన్. కేబినెట్ నుంచి తప్పిస్తారా లేదా శాఖలు కత్తిరిస్తారా? సన్నిహితుల వద్ద అమాత్యుల డిస్కషన్ అంటూ చూస్తున్నాం. సో ఏప్రిల్ అంటే ఇది ఫస్ట్ కదా, ఈ ఫస్ట్ వీక్లో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం అయితే ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి కేరళ పర్యటనకు పోయిండు, ఎలక్షన్ ప్రచారానికి పోయిండు. అక్కడ రాహుల్తో పాటు అక్కడ చర్చించి సో కొత్తగా ఒక 5గురికి మాత్రం కొత్త వారికి మాత్రం అవకాశం ఇస్తూ ఉన్నారు. 5గురికి కొత్త వారికి అవకాశం ఇస్తూ ఉన్నారు. సో ఒకరిద్దరు ముగ్గురిని అయితే మంత్రి స్థానం నుంచి తీసేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళకు ఏఏసీలో కానీ పార్టీ పదవుల్లో కీలక బాధ్యతలు అప్పగించినట్టు కనిపిస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా వినిపించే పేరు అయితే కొండ సురేఖని తప్పిస్తారని చెప్పి ఒక ప్రధానమైన పేరు వినిపిస్తుంది. ఇక కోమరెడ్డి వెంకరెడ్డి కూడా వివాదాల్లో ఉన్నాడు, ఆయన కూడా తప్పిస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇక మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా తప్పిస్తారు. ఆయన మీద మైనింగ్ సంబంధించి తన కొడుకు కబ్జాలకు సంబంధించి చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఆయన కూడా తప్పిస్తారని చెప్పి కొంత అయితే వార్తలు అయితే వినిపించడం మనకు జరుగుతూ ఉన్నది. సో ఏదేమైనా కానీ కొత్త వారికి మాత్రం ఒక 5గురికి అవకాశం చూడదక్కే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా కోమటిరెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం నాకు మంత్రి పదవి కావాలని చెప్పి బరాబర్ ఆయన కూర్చున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. నీ పార్టీ మారినప్పుడు కూడా కేంద్రం నాకు హామీ ఇచ్చింది, మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మీరు మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇక సామాజిక వర్గాల పరంగా చూస్తే, ఇక రెడ్డి సామాజిక వర్గం పరంగా చూస్తే మేము మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన అడుగుతూ ఉన్నాడు మంత్రి పదవి. అదేవిధంగా ఇక్కడ ఇబ్రాహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి చూస్తే ఆది శ్రీనివాస్ అడుగుతూ ఉన్నాడు. ఇక ఇప్పుడున్న పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నాడు. ఇక విజయశాంతి కొత్తగా తెర మీదకి వచ్చింది, విజయశాంతి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నాడు కూడా మనం ప్రధానమైన వార్తలు చూడడం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే ఇక బాలనాయక్ అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా రామచంద్ర నాయక్ ఆయన కూడా మంత్రి పదవి కావాలని చెప్పి ఆయన కూడా అడగడం మనం చూస్తూ ఉన్నాం. ఇక మొత్తం మీద అయితే ఎస్టీ సామాజిక వర్గానికి మాత్రం ఒకటి కన్ఫామ్, అది కూడా మహబూబాబాద్ చెందిన వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తూ ఉన్నది. సో ఇక ప్రధానమైన చర్చ ఏమవుతుందంటే అసలు ఈ దగ్గర ఉన్న రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోంమంత్రి ఎవరికి ఇస్తారు? హోంమంత్రి మీద ప్రధానమైన చర్చ జరుగుతూ ఉన్నది. గత కొంతకాలంగా హోంమంత్రి పదవి ఆశిస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ఆశిస్తున్నారు, ఆయనకే హోంమంత్రి పదవి దక్కబోతుందంటూ కొంతైతే ప్రచారం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఒక దక్షిణ తెలంగాణకు సంబంధించిన వ్యక్తికే హోంమంత్రి పదవి ఇవ్వబోతున్నారు, ఆయనకు రాబోతుంది అని చెప్పి చాలా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో ఇక మరి రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి ఇవ్వబోతూ ఉన్నారా, విద్యాశాఖ మంత్రి ఇవ్వబోతున్నారు అనేది ఇక చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సో మొత్తం మీద మాత్రం ఇక మంత్రి పెడితే మాత్రం కన్ఫామ్ అయినట్టు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇక్కడ 3 అవుట్ అట, 5 ఇన్నట. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ విస్తరణలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో 3 మంత్రులకు పక్కన పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ 3తో పాటుగా ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను సైతం భర్తీ చేయాలని ఇందుకోసం క్యాబినెట్లోకి కొత్తగా 5గురిని తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయే వారిలో అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఉండటం ఆశ్చర్యంగా ఉన్నది. వారిని తొలగించడానికి ప్రధాన కారణం ఏంటి? అవినీతి ఆరోపణల, నిత్యం వివాదాల్లో చిక్కుకోవడమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది ఆసక్తికరంగా మారింది. పదవులు కోల్పోయే వారి జాబితాలో ఓసీ బీసీ వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నట్టు ఏఐసీసీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఓ నాయకుడు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో విమర్శలు, అసమ్మతికి అవకాశం లేకుండా తొలగించిన మంత్రుల స్థానాలను వారి సామాజిక వర్గాలకు చెందిన వారితోనే అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భర్తీ చేయాలని అధిష్టాన నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. సామాజిక జిల్లా రాజకీయ సమీకరణల ఆధారంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులు భర్తీ చేయనున్నట్టు ఇక్కడ మనం ప్రధానమైన వార్త చూడడం జరుగుతూ ఉంది. సో కేరళలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ వార్త.